దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు పలుకుతూ ఈ 5వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకు మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ముందుగా దేవుని పరిశుద్ధ వాక్యముతో మనం ప్రారంభిద్దాం. మార్కు శుభవార్త 1వ అధ్యాయం 30వ వచనం నుండి 31వ వచనం వరకు ఎవరైనా చదవండి ఎవరైనా. అప్పుడు సీమోను అత్త జ్వరముతో మంచము పట్టి ఉండెను. వారు ఆమె విషయమును ఆయనకు తెలిపిరి. ప్రభువు ఆమెను సమీపించి ఆమె చేతిని పట్టి లేపగా జ్వరము వీడిపోయెను. దేవుని యందు ప్రియులారా, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పేతురు గారి అత్తగారికి జ్వరమంట. ఏంటంట? జ్వరమంట. పేతురు గారి అత్తగారికి జ్వరం అనేసరికి ఒక చిన్న కథ గుర్తొస్తుంది. ఒకానొక విచారణలో ఒక ఫాదర్ గారు ఇలాంటి ఆదివారం రోజున దేవుని వాక్యాన్ని చదివి ప్రసంగం చెప్తా ఉన్నారు. ఆ ప్రసంగం దేని గురించి? పేతురు గారి అత్తగారికి జ్వరము, యేసు ప్రభు వెళ్ళి స్వస్థపరుస్తున్నాడు దీని మీద. అందులో ఒకానొక స్త్రీ, ఆవిడకి ప్రసంగం నచ్చలేదు. చాలాసార్లు విన్నాను, మళ్ళీ ఇదేనా ఓకే అని చెప్పి ఆ ప్రసంగం అయిపోయినట్టు లేచి నేను ఇంటికి వెళ్ళిపోతాను, చూద్దాం కాలం ఇంకో పూజ ఎక్కడో చూసుకుంటానులే అని చెప్పి లేచి వెళ్ళిపోయిందంట. ఈ ఫాదర్ గారు ఇక్కడ ఉదయం తెల్లవారు 6 గంటలకి పూజ పొంగించుకున్నారు. ఆవిడ మధ్యలో వెళ్ళిపోయింది. ఆవిడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకటే మనసు పీకేస్తుంది, పూజ మధ్యలో వచ్చాను, నేను పూజ చూడలేకపోయాను కనుక ఇంకొక దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళి అక్కడ పూజ పాలు పంచుకుంటానని వాళ్ళ అమ్మగారికి ఇంటికి ఫోన్ చేసింది. వాళ్ళ అమ్మగారు ఇల్లు ఎక్కడ కొంతమూరు అనుకుందాం. అక్కడ వాళ్ళ అమ్మనదంటే మాకు 11 గంటలకు పూజ ఉన్నదమ్మా. అక్కడ వేరే విచారణ గురువు. ఓకే, అయితే వెరీ గుడ్, నేను అక్కడ పూజకు వస్తానని చెప్పి ఈవిడ తొందరగా ఇంటికాంచి బయలుదేరి అక్కడ 2వ పూజకి బయలుదేరి వెళ్ళింది. ఈవిడ దురదృష్టం ఏంటంటే ఆ రోజు అక్కడ ఫాదర్ గారు రాక ఈ ఫాదర్ గారిని రమ్మన్నారట. ఈ ఫాదర్ గారి అక్కడికి వెళ్ళి ఓకే పూజ చేస్తున్నారు. పూజలో మళ్ళా ప్రసంగం ఏంటి? పేతురు గారి అత్తగారి మీదే ప్రసంగం. ఈవిడ మళ్ళా జిత్తు పీక్కొని మళ్ళా ఇదేనా అని చెప్పి మళ్ళీ మధ్యలో లేచిపోయి, లేదంటే ప్రసంగం అయిపోతే లేచిపోయి నేను వద్దు ఇంకో పూజకి వెళ్తానని చెప్పి లేచిపోయి వెళ్ళిపోయింది. ఇక్కడ వాళ్ళ యొక్క తమ్ముడో వాళ్ళ అన్నయ్యో పక్క విచారణలో ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళింది మనసు బాగోక. అక్కడ అమ్మగారి కాన్వెంట్ పక్కనే ఉంది. ఇలాగ ఉదయం పూజ చూడలేదు, మధ్యాహ్నం పూజ చూడలేదు, మీ దగ్గర ఏమైనా పూజ ఉన్నదా అని అడిగారట. అక్కడ అమ్మగారుల ఇంట్లో సాయంత్రం 7 గంటలకు ఏదో పూజని విన్నాను, ఎవరో ఫాదర్ గారు వస్తున్నారంట, వాళ్ళకి పాప సంగీతనాలంట అంటే అది ఈ పూజలో ఉన్న పాలు పంచుకుంటాను అని ఈవిడ గబగబా రెడీ అయ్యి ఆవిడ పూజకి వెళ్ళారు. ఈవిడ అదృష్టం ఎలాగున్నదంటే దానికి కూడా ఈ ఫాదర్ గారిని పిలిచారట. అక్కడ కూడా ఈ ఫాదర్ గారు పేతురు గారి అత్తగారి కోసమే ప్రసంగం చెప్పారట. దేవుని యందు ప్రియులారా, ఈవిడికి అక్కడ కూడా కోపం వచ్చి లేచి ఇక నా బ్రతికేంటి ఇలాగుంది ఈరోజు అనుకొని బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయింది. తెల్లవారే ఉదయాన్నే మరి స్కూల్కి పిల్లల్ని పంపించాలి కదా, కనుక క్యారేజీలో కట్టాలని తెల్లవారే 5 గంటలకో 6 గంటలకో లేచి మళ్ళా తన భర్త ఇంటికి వెళ్దామని బస్సు ఎక్కింది. ఈ ఫాదర్ గారు విడిచిపెట్టట్లేదు. ఈ ఫాదర్ గారు కూడా అదే బస్సు ఎక్కారు. ఆయన కూడా మరి త్వరగా వెళ్ళాలి కదా అని చెప్పి ఆ రోజు నైట్ అక్కడెక్కడ ఉండి సో ఉదయాన్నే అదే బస్సు ఎక్కారంట. ఈవిడ పక్కన సీట్ ఖాళీ ఉంటే మా విచారణ అమ్మాయే కదా, మా విచారణ సంఘస్థురాలే కదని అక్కడికి వెళ్ళి కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటాం. ఈవిడ ఫుల్ కోపంతో ఉందన్నమాట ఆయన మీద. ఉంటే ఇంతలోకి ఒక అంబులెన్స్ వచ్చిందంట. అంబులెన్స్ వస్తే బళ్ళన్నీ పక్కన పెట్టి అంబులెన్స్కి దారిస్తున్నారు. ఫాదర్ గారు ఎవరై ఉంటారు ఈ అంబులెన్స్లో అని అన్నారట. ఈవిడ కోపం మీద ఉంది కదా, ఇంకెవరు ఉంటారు? పేతురు గారు అత్తగారే. నేను ఉదయం జబ్బు, నేను మధ్యాహ్నం జబ్బు, నేను రాత్రి కూడా జబ్బు కదా, ఆవిడే తీసుకెళ్తున్నారు అని చెప్పి ఈవిడితే అమ్మో ఈవిడ బాగా
పేతురు గారి అత్తగారి ఈ ప్రసంగాన్ని కనెక్ట్ అయిపోయినట్టని ఫాదర్ గారు సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయారండి. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యందు ప్రియులారా, ఎక్కడో చదివాను ఈ మధ్యకాలంలో, లాఫ్టర్. ఓకే, లాఫ్టర్ ఈజ్ ఎ మెడిసిన్, లాఫ్టర్ ఈజ్ ఎక్సర్సైజ్, లాఫ్టర్ ఈజ్ కంటేజియస్, లాఫ్టర్ ఈజ్ సొల్యూషన్. ఇన్ లాఫ్టర్ దెర్ ఇస్ హెల్త్, దెర్ ఇస్ హ్యాపీనెస్. అనగా నవ్వులో, నవ్వే ఒక ఔషధం, నవ్వే ఒక మందు. నువ్వు నవ్వితే ప్రపంచం నవ్వుతుంది, నువ్వు సంతోషిస్తే నీతో ప్రపంచం సంతోషిస్తుంది. నవ్వినప్పుడంట ఈ బొగ్గలన్నీ కదిలి వాటికి ఎక్సర్సైజ్ అవుతుందంట. ఎండోర్ఫిన్ అనే ఒక రసాయనం శరీరంలో విడుదలై నొప్పులు తగ్గిస్తుందంట. లేదంటే ఏమంటారు, స్ట్రెస్ బస్టర్గా అది పనిచేస్తుందంట. దేవుని యందు ప్రియులారా, కనుక మరొక 2-3 చిన్న చిన్న ఇటువంటి కథలను మనం ధ్యానిస్తూ నేర్చుకుంటూ వింటూ దేవుని వాక్యాన్ని ఆలకించుదాం. దేవుని యందు ప్రియులారా, ఒకానొక రోజున ఒక ఫాదర్ గారు ఇలా ప్రసంగం అంతా అయిపోయింది. నా మీద నేను వేసుకుంటాం, మరి ఏం చేస్తాం, మీ మీద ఏడితే మీరు ఏడుస్తారు కదా, మీ మీద జోకులు ఎత్తే. సో ఒక ఫాదర్ గారు ఇలా ప్రసంగం చెప్పిన తర్వాత కిందకి వెళ్ళిపోతే బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. ఒక చిన్న పిల్లోడు వచ్చాడట, వచ్చి ఫాదర్ నేను పెద్ద అయిన తర్వాత నేను మీకు డబ్బులు ఇస్తాను అన్నాడట. ఫాదర్ గారికి అర్థం కాలేదు. హీరా నాయన, ఎంతమంది ఉంటుండగా నాకే డబ్బులు ఇస్తానంటున్నావేటి, ఏంటి కారణం, నా మీద నీకు ఎందుకు ఎంత ప్రేమ అన్నారట. ఏమీ లేదు, ఎప్పుడు మా ఇంట్లో మీ గురించే మాట్లాడుకుంటారు, మా నాన్నగారు ఎప్పుడు మీ గురించే చెప్తా ఉంటారు. ఏం చెప్తారు మీ నాన్నగారు నా గురించి అంటే, దిస్ ఫాదర్ ఈజ్ ఎ పోర్ ప్రీచర్ అంటారట. ఏంటది పోర్ ప్రీచర్ అంటే? దాని అర్థం ఏంటి? సరిగ్గా ప్రసంగం చెప్పడు అని అర్థం. వాడేమనుకున్నాడు, పోర్ ప్రీచర్ అంటే చాలా పేదవాడేమో పాపం, నేను పెద్ద అయ్యాక ఈ ఫాదర్ గారికి డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఆయన అర్థం చేసుకున్నాడంట. ఫాదర్ గారు, నాయన నాకు అర్థమైంది, నువ్వు ఇంకెళ్ళు, నీ డబ్బులు నాకు వద్దులే అని ఆయన పంపించారంటే. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఫాదర్ గారు ట్రాన్స్ఫర్ అయిపోతున్నారట. ట్రాన్స్ఫర్ అయిపోతే అక్కడ ఉన్నటువంటి ఆచారం, ఆ రోజుల్లో ఆచారం ఏంటంటే, వాళ్ళ టోపీ ఉంటుంది, అందరూ టోపీలు వేసుకుని వెళ్తారు కదా ఈ వెస్ట్రన్ కంట్రీస్లో. టోపీ తీసి, ఆ రోజుల్లో టోపీ తీసి పాస్ చేస్తారు. ఆ టోపీలో 5 రూపాయలు 10 రూపాయలు అలాగలాగలాగలాగలాగా వెళ్ళి మళ్ళీ వస్తుంది. ఆ టోపీలో ఉన్న డబ్బులన్నీ ఆ టోపీ ఎవరిదో వాళ్ళకే చేరుతుంది. ఈ ఫాదర్ గారు ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు కనుక ఫేర్వెల్ పార్టీ, ఫేర్వెల్ మీటింగ్, అందరూ కూడా ఫాదర్ గారిని పొగిడారు, కృతజ్ఞతలు చెప్పారు, అన్నీ చెప్పారు. అంతా అయిపోయిన తర్వాత ఈ కొత్తగా వచ్చిన ఫాదరు, ఇప్పుడు ఫాదర్ గారు టోపీ పంపిస్తాం చూడండి అని చెప్పి టోపీ పంపించారట. ఆ టోపీ అలాగలాగలాగలా తిరిగి మళ్ళీ ఇలాగ వచ్చింది. ఎలాగొచ్చింది? బరువుగా కాకుండా ఖాళీగా వచ్చిందంట. ఫాదర్ గారు చూశారు, ఏం చేయలేదో తెలియక దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రభువా నీకు వందనాలు, ఈ టోపీ వెళ్తున్నప్పుడే భయపడ్డాను ఎవడన్నా ఎత్తుకెళ్ళిపోతాడేమోనని, టోపీ క్షేమంగా నాకు వచ్చింది నాయన, నీకు ధన్యవాదాలు అని చెప్పి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి వెళ్ళారంటే. దేవుని యందు ప్రియులారా, ఒక్కొక్కసారి ఓకే అది చదివినప్పుడు నాకు బాగా నవ్వు వచ్చింది అనమాట. ఓకే, మరొకటి చెప్పి మనం ఈనాటి వాక్యంలోనికి మనం ధ్యానం చేద్దాం. ఒక ఫాదర్ గారికి సిల్వర్ జూబ్లీ అంటే 25 సంవత్సరాలు గురుత్వ పండుగను కొనియాడుతున్నారు. రకరకాల ప్రవేశ గీతం అప్పుడు డ్యాన్స్ వేస్తారు కదా, అలాగా రకరకాల లిటర్జీలో, దైవార్చనలో కొత్త కొత్తవన్నీ కూడా క్రియేటివిటీ ఉపయోగించి పెట్టారు. అందులో ఒకనొకటి ఏంటంటే, ఆ యొక్క ఒక అర్పణ సమయంలో డ్యాన్స్ వేసుకుంటూ రావడం. ఒక స్త్రీ లేదా ఒక అమ్మాయి చక్కగా అర్పణ సమయంలో డ్యాన్స్ వేసుకుంటూ వస్తుందంట. అక్కడ బిషప్ గారు, ఈ 25 సంవత్సరాలు జూబిలీ చేసుకున్న ఫాదర్ గారు అక్కడ ఉన్నారట. ఆవిడ డ్యాన్స్ వేసుకొని వస్తూ ఉంటే బిషప్ గారు భయపడ్డారట. ఏమని అన్నారంటే, ఫాదర్ గారిని పిలిచి, ఇప్పుడు ఆ డ్యాన్స్ వేసుకొని వస్తుంది, నీకేం కావాలని అడుగుతాను, నీ తలగాని అడుగుతుందా ఏంటి, తల ఇచ్చేస్తాను అన్నదట. ఓకే, అంటే హేరోదుని ఏ విధంగా అయితే ఆ హేరోదు ఆ యొక్క సలోమి
ఎలాగైతే డ్యాన్స్ చేస్తుందో ఆ విధంగా దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇప్పుడు ఈనాటి ఒకసారి మొదటి పట్టణము నుండి అదేవిధంగా సువిశేష పట్టణము నుండి ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నారో ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరైనా యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఎవరైనా. మానవ జీవితము యుద్ధమున నిర్బంధముగా పోరాడుట వంటిది, కూలివాడు కూలికి పని చేయుట వంటిది. ఓకే, తర్వాత వచనం. బానిస నీడ కొరకు తప్పించుచు ఓకే శ్రమ చేయుట వంటిది. ఓకే. పనివాడు జీతము కొరకు ఓకే కాయా కష్టము చేయుట వంటిది. ఓకే. ఎట్టి ఆశ లేకయే నేను నెలలు గడిపితిని. తన జీవితం ఎలాగున్నదో ఆయన చెప్తున్నాడు దేవుని యందు. ఎట్టి ఆశయు లేకుండా నెలలు గడిపితిని, విచారముతో రాత్రులు ఏడ్చి ఏడ్చి వెళ్ళబుచ్చి తిని, నేను పరుండినప్పుడు పగలు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను, పడక నుండి లేచినప్పుడు ఎప్పుడు లేస్తానా అని అనుకుంటున్నాను, వేకువ జామున నిద్ర పట్టక బాధపడుచున్నాను. 5వ వచనం. నా వడల నిండా పుండ్లు లేచి పురుగులు పట్టినవి, నా చర్మము పగిలి రసి కారుచున్నది అంటూ ఆయన యోబు తన దుఃఖాన్ని వెల్లబుస్తున్నాడు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితం ప్రవేశవచనాలు చెప్పినట్లుగా యోబు జీవితమే కాదు, మనందరి జీవితాలలో ఎంతో కొంత దుఃఖము, బాధ, రోగము, జబ్బులు, అశాంతి, ఆర్థిక సమస్యలు లేకుండా లేవు. మనందరి జీవితాలలో కష్టాలు సామాన్యమే. అయితే ఈనాటి వాక్యము ద్వారా ప్రభు మనకు చెప్తుంది ఏంటంటే, ఆ కష్టమైన సమయంలో హౌ డు యు రెస్పాండ్, హౌ డు యు రియాక్ట్ టు ద సిచ్యువేషన్స్ గివెన్. నీ జీవితంలో ఎదురయ్యే ఆ యొక్క కష్టములలో నీవు ఎలా స్పందిస్తున్నావు, ఎలా వాటిని స్వీకరిస్తున్నావు, ఎలా వాటిని ఎదుర్కొంటున్నావు, ఎలా వాటిని జయిస్తున్నావు అన్నది మాత్రం చాలా ముఖ్యం. దేవుని యందు ప్రియులారా, మనం ఏం చేస్తుంటామంటే ఎప్పుడూ కూడా మన కష్టాలను బట్టి ఇతరులను నిందిస్తూ ఉంటాం, ఇతరులే కారణం అంటుంటాం, ఇతరుల మీద వాపోతూ ఉంటాం. యోబు కూడా, ప్రభువా ఎందుకు నన్ను ఇలా చేశావు, ఎందుకు నన్ను ఇలా చేశావంటూ అటు దేవుణ్ణి అటు స్నేహితులను ఆయన సైతం భక్తిపరుడే కానీ ఆయన నిందించడం మొదలుపెట్టాడంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నిందించడం అంటే, ఒక భార్యాభర్తలు ఉన్నారు ఒక ఇంట్లో, ఒక గ్రామంలో. కొంచెం వృద్ధుడైనటువంటి తండ్రి అంట, వృద్ధుడైనటువంటి తాతగారు. ఆయన మంచం మీద పడుతూ ఉంటే ఆ పక్కన భార్య ఓకే కాళ్ళు పడుతుంది, చేతులు పడుతుంది, తల రాస్తుంది, నూనె అన్ని సేవలు చేస్తూ ఉంది. ఇది అంటున్నాడట, తన జీవితం అంతా గుర్తు చేసుకుంటూ తన భార్యని పిలిచాడు ఎంతో ప్రేమతో. సారా అమ్మాయి పేరు, ఓకే, ఆ మామగారి పేరు. సారా ఇలా రా అమ్మ అన్నాడట. వెళ్ళింది. వెళ్తే, నేను పెళ్ళయిన తర్వాత ఒక ఉద్యోగంలో చేరాను, 1 సంవత్సరంలోనే ఉద్యోగం పోయింది కదా, అప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అడిగిందట. నేను మీ పక్కనే ఉన్నానండి అన్నదట. తర్వాత మరి ఉద్యోగం పోయిన తర్వాత నేను ఒక వ్యాపారం మొదలుపెట్టాను, గుర్తుందా? అవును, వ్యాపారం మొదలుపెట్టారు, అందులో బాగా లాస్ వచ్చింది కదా మనకి. అవును, నాకు లాస్ వచ్చినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను మీ పక్కనే ఉన్నానండి అన్నదట. తర్వాత కొన్ని రోజులకి నాకు కరోనా వైరస్ వచ్చినట్టుంది కదా. అవును, మీకు కరోనా జబ్బు వచ్చింది, అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అప్పుడు నేను నీ పక్కనే ఉన్నానండి. ఈ కరోనా నుంచి కోలుకొని ఏదో ఉద్యోగం వెతుక్కుందామని బండి మీద వెళ్తుంటే నాకు యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు ఇరిగిపోయాయి కదా, అప్పుడు ఎక్కడున్నావు అన్నది. అప్పుడు కూడా నేను మీ పక్కనే ఉన్నానండి అన్నదట. దీన్ని బట్టి నీకేమర్థమవుతుంది అన్నాడట. అంటే అర్థం ఏంటి? నా ప్రతి కష్టంలోనూ నువ్వే ఉన్నావు, నువ్వంటే నాకు ఎంత ప్రేమ, నువ్వు ఎంత మంచిదాని అంటాడనుకున్నాడు. వాడేమంటున్నాడు, అంటే ఏమర్థమవుతుందండి చెప్పండి, ఏమర్థమవుతుంది అని ముడిచిపోతుంది ఈవిడ. ఇదంటాడు, నాకు పట్టిన దరిద్రాన్ని నువ్వే అని అర్థమవుతుంది అన్నాడట. ఓకే, నాకు పట్టిన దరిద్రాన్ని నువ్వే, నీ వల్ల నాకు ఈ కష్టాలన్నీ వస్తున్నాయి అంటూ ఆ వయసులో ఆ భార్యను నిందించడం మొదలుపెట్టాడని దేవుని యందు ప్రియులారా. యోబు కూడా తనకు పడిన కష్టాలన్నిటిలో కూడా
తన స్నేహితులు వచ్చి ఏదో మాట్లాడుతుంటే, బుద్ధి చెబుతుంటే, ఆత్మ పరిశీలన చేసుకుంటుంటే స్నేహితుల మీద స్నేహితులు నిందిస్తున్నాడు. తర్వాత దేవుని నిందిస్తున్నాడు. ప్రభువా నాకు సమాధానం చెప్పు, ప్రభువా నాకు లెక్క చెప్పు, ప్రభువా నేనే తప్పు చేశాను, ప్రభువా నన్ను ఎందుకు ఇలా శిక్షిస్తున్నావు అంటూ ప్రభుని కూడా అతను నిందించడం మొదలుపెట్టాడండి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా తరచుగా కూడా కష్టాలు వచ్చినప్పుడు వెంటనే ఏం చేస్తాం? పొరుగు వారి మీద పడిపోవడం చూస్తుంటాం. ముఖ్యంగా ఏదో భర్త కొట్టాడని ఏడుపు రాలేదు, కానీ పక్కని చూసి నవ్వింది కనుక నాకు ఏడుపు వచ్చింది అన్నట్టు చాలాసార్లు మనం కష్టపడుతున్నామని కాదు, కానీ మన కష్టాలను చూసి వాళ్ళు ఎక్కడ ఆనందిస్తున్నారో అన్నటువంటి దీనితోనే మనం బ్రతుకుతూ ఉంటాం. దేవుని యందు ప్రియులారా, కష్టముల సమయంలో మనము నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఈనాటి పఠనాల ద్వారా ప్రభు మనకు నేర్పుతున్న మొట్టమొదటి అంశం ఏమిటంటే, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నిరాశలో నిస్పృహలో జీవిస్తూ ఇతరులను నిందిస్తూ మన జీవితాలను గడపరాదు. ఐ రిపీట్, నిరాశతో లేదా నిస్పృహతో జీవిస్తూ ఇతరులను నిందిస్తూ మన జీవితాలను గడపరాదు. మన జీవితంలో ఏదైనా కష్టాలు రావచ్చుగాక, బాధలు రావచ్చుగాక, ఇబ్బందులు కలగొచ్చుగాక, దానికి గాను నిరాశకు గురి కావాల్సిన అవసరం లేదు, నిస్పృహకు గురి కావాల్సిన అవసరం లేదు, దేవుని నిందించాల్సిన అవసరం లేదు. భార్యనో లేదా బిడ్డలనో భర్తనో ఇరుగు పొరుగు వారినో తల్లిదండ్రులనో నిందించవలసిన అవసరం లేదు. ఇది క్రైస్తవ పద్ధతి కాదు, అది క్రైస్తవ జీవితం కాదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ కష్టములలో ఈ బాధలలో నేనేం చేయాలండి అంటే, దేవుని యందు ప్రియులారా, దట్స్ వేర్ ఈనాటి సువిశేషంలో మనం చూస్తున్నాం. ప్రభుని సన్నిధి మీద, ప్రభునిపై ఆధారపడాలి, ప్రభుని సన్నిధికి రావాలి, ప్రభుని చెంతకు రావాలి. ఇన్నిసార్లు మన జీవితాలు ఎలాగుంటాయంటే, ప్రభు అంటున్నారు బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం, నేను ఎక్కడ కొట్టమంటావు? ఒళ్ళంతా గాయాలే, కొట్టడానికి ఇంకెక్కడ చోటు లేదు, అయినా నువ్వు మాత్రం మారడం లేదే. మన జీవితంలో ఎన్ని కష్టాలున్నా కష్టాలతో జీవితాన్ని ఈడుస్తామంటాం, కానీ ఆ కష్టాల సమయంలోనైనా ప్రభుని పాదాలు పట్టుకుందాం, ప్రభునిపై ఆధారపడదాం, ప్రభు సహాయాన్ని కోరుకుందాం, ప్రభు యొక్క గైడెన్స్ నడిపింపును కోరుకుందాం అని మనం ఆలోచించలేకపోతున్నాం. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తరచుగా కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తారో తెలుసా? నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి? ఓ ఫిలసాఫికల్ క్వశ్చన్, ఏ ఫిలసాఫికల్ డిస్కషన్. మంచి వాళ్ళకి ఎందుకు కష్టాలు వస్తాయి? పుణ్యాత్ములకి ఎందుకు కష్టాలు వస్తాయి? గుడికి వెళ్ళే వారికి ఎందుకు కష్టాలు వస్తాయి? ఇలాంటి ఫిలసాఫికల్ క్వశ్చన్స్, డిస్కషన్స్తో మన జీవితాన్ని వెళ్ళబుచ్చాల్సిన అవసరం లేదు. ఆ ప్రశ్నలకు సమాధానం వెతకాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయాలంటే దాని నుంచి ఎలా బయటపడాలో ఆలోచిస్తూ, దేవుని సహాయాన్ని ఎలా కోరాలో ఆలోచిస్తూ జీవించాలి. ప్రభు అదే చేశారు. ప్రభు ఈనాటి సువిశేషంలో మనం చూస్తున్నాం, ఎందుకు మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయని ప్రభు ఏం మాట్లాడటం లేదు. నో డిస్కషన్స్ వర్ ఓపెన్. హీ జస్ట్ టచ్డ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ పీటర్. పేతురు గారి అత్తగారిని స్వస్థపరిచారు, ఒకటైపోయింది. వెంటనే ఆ ఊర్లో ఉన్న రోగులందరూ ప్రభు దగ్గరికి వచ్చారు, వాళ్ళందరినీ స్వస్థపరిచారు. ఇలా తన వంతుగా ఈ లోకంలో ఉన్న కష్టాన్ని ఎలా తీసివేయగలను, తన వంతుగా బాధల్లో ఉన్న వారికి ఎలా సహాయం చేయగలను అన్నది మాత్రమే ప్రభుని ఆలోచన. దేవుని యందు ప్రియులారా, జీసస్ ఈస్ నాట్ వేస్టింగ్ హిస్ టైం ఇన్ ఎంప్టీ డిస్కషన్స్. యేసు ప్రభు అనవసరమైనటువంటి మాటలతో సంభాషణలతో సమయాన్ని వృధా చేయడం లేదు. ఆయన నా వంతుగా నేనేం చెయ్యాలి, నా వంతుగా నేనేం చెయ్యగలను, నా వంతుగా ఎంతమందిని స్వస్థపరచగలను, ఎంతమందికి సహాయం చేయగలను అంటూ ఆయన ముందుకు వెళ్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఈ రోజున ఈ మొదటి ధ్యానాంశంలో మనందరం గ్రహించవలసినది ఒక్కటే. అనేకమైన ఉదాహరణలు చెప్పాను, అవన్నీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం కోసం కాదు,
మరింత కాన్సన్ట్రేట్ చేయమని. దేవుని యందు ప్రియులారా, నీ అనుదిన జీవితంలో నీకు ఎదురయ్యే కష్ట నష్టాలలో, బాధలలో, ఇబ్బందులలో, రోగాలలో, బలహీనత సమయంలో రిమెంబర్ వన్ థింగ్, నిరాశలోనికి వెళ్ళిపోకండి. నా జీవితం అయిపోయింది అనుకోకండి, ఇక నా బ్రతుకు లేదు అనుకోకండి. నిరాశను దూరం చేయండి. ఇక్కడ ఒకరోజు ఇలా ఒక 500 రూపాయల నోటు, ఒక క్లాసులో ఒక ప్రొఫెసర్ 500 రూపాయల నోటు తీసి, కొత్త నోటు, ఇందులో ఇది ఎవరికి కావాలి అన్నారట. ఎవరికి కావాలి? నాకు వద్దు అన్నాడు. ఎవడ ఉంటాడా? బయటికి యాక్టింగ్ చేసినా ఎవడికి వద్దు, అందరికి కావాలి కదా. అందరూ చేతులెత్తారట. వెంటనే ఆయన దాన్ని ఇలాగా నలిపేసి, ఓకే, ఆ కొత్తగా ఉన్న దాన్ని నలిపేసి, ఇది ఇప్పుడు ఎవరికి కావాలని అడిగాడట. అయినా పర్లేదు, అది 500 కదా, ఇచ్చేయి, మాకు ఇచ్చే, చేతులు ఎత్తారట. అయితే ఇప్పుడు ఇది ఎవరికి కావాలని కింద పడేసి, తొక్కేసి, బురదలో మట్టిలో రాసేసారట. ఇప్పుడు ఎవరికి కావాలన్నారట. చెరగలేదు కదా. అయితే అది నాకు కావాలి, నాకు ఇచ్చేనా, అందరూ చేతులు ఎత్తారట. అని చెప్తున్నాడు. ఇది కొత్తగా ఉన్న, నలిపేసి ఉన్న, మట్టితో ఉన్న, మురికిగా ఉన్న ఈ 500 రూపాయలు దాని విలువను కోల్పోలేదు. దేవుని యందు ప్రియులారా, సేమ్ టు సేమ్ నీ జీవితం కూడా, నీవు కూడా, నువ్వు పొడవగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, నువ్వు విలువైన వాడివే. నువ్వు తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, నువ్వు విలువైన వాడివే. నువ్వు గెలిచినా, నువ్వు ఓడిపోయినా, నువ్వు బలవంతుడవైనా, బలహీనుడవైనా, నువ్వు ఆరోగ్యవంతుడవైనా, రోగివైనా, నువ్వు దేవునికి విలువైన వాడివే. ఫర్ గాడ్ యు ఆర్ ప్రెషియస్. నీవు నాకు అమూల్యమైన వాడవు ప్రభు అంటున్నారు. నీవు నాకు అమూల్యమైన వాడవు. ఎంత అమూల్యమైన వాడవంటే, నీ తల్లి గర్భములో నువ్వు పడక ముందే నేను నిన్ను చూచాను. నీ తల్లి గర్భములో నీకు రూపమునిచ్చినది నేనే. నీ పేరును నా అరచేతిలో రాసి పెట్టుకున్నాను. నీ యొక్క ముఖ కవలికలు, నీ ముఖ పోలికలు, నీ ముఖార విందము ఎల్లప్పుడూ నా కనుసన్నల ముందట ఉంటుంది. కనుక ఏదో కష్టం వచ్చిందని, ఏదో బాధ కలిగిందని, దేవుని యందు ప్రియులారా, నిరాశలో పడిపోయి నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నేను చచ్చిపోతాను, నేను గోదావరిలో దూకెత్తాను, నేను రైలు కింద పడిపోతాను, ఇటువంటి మాటలతో మనము పాపము కట్టుకోకూడదు. దేవుని యందు వాట్ ఎవర్ మే బి ద లైఫ్ సిచ్యువేషన్, స్టిల్ యు ఆర్ ప్రెషియస్, స్టిల్ దెర్ ఇస్ హోప్ యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఇస్ గాడ్, అండ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ దేర్. దేవుడు ఉన్నంత వరకు మనకు ఎటువంటి భయం లేదు. యోబు భయపడిపోతున్నాడు, యోబు కంగారు పడిపోతున్నాడు, యోబు నా జీవితం అయిపోయింది అనుకుంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, మనం కూడా కష్టాల సమయంలో నిరాశ చెందొద్దు. కష్టాల సమయంలో ఇతరుల మీద నిందలు మోపొద్దు. కష్టాల సమయంలో దేవుని మీద నమ్మకాన్ని కోల్పోవద్దు. ఈ మొదటి ధ్యానాంశంలో 3 విషయాలు చెప్తున్నాను. కష్టాల సమయంలో నిరాశను కోల్పోకండి. కష్టాల సమయంలో ఇతరులను నిందించకండి. కష్టాల సమయంలో దేవుని మీద నమ్మకాన్ని కోల్పోకండి. యేషువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓకే, అర్థమైందా? వింటున్నారా? రెండవ ధ్యానాంశం, దేవుని యందు ప్రియులారా, మార్కు శుభవార్త 1వ అధ్యాయము, మార్కు శుభవార్త 1వ అధ్యాయము 31వ వచనం చదవండి. ప్రభువు ఆమెను సమీపించి, ఆ ప్రభువు ఆమెను సమీపించి ఆమె చేతిని పట్టి లేపగా, ఆమె చేతిని పట్టి లేపగా జ్వరము వీడిపోయెను, జ్వరము వీడిపోయెను. దేవుని యందు అక్కడ చదువు, జ్వరము వీడిపోయెను. ప్రభు వెళ్ళి ఆమెను తాకారంట. ప్రభు వెళ్ళి ఆమెను ముట్టుకున్నారు. ముట్టుకోవడం అంటే ఎంతో ప్రేమను వ్యక్తపరిచారు, తన ప్రేమను ప్రదర్శించారు. దేవుని యందు ప్రియులారా. తర్వాత 34వ వచనం చదవండమ్మా. 34వ వచనం. అప్పుడు అనేక 33వ వచనంలో
ఆ పురవాసులందరూ ఆ ఇంటి వాకిట గుమికూడిరి. అప్పుడు అనేక వ్యాధులచే బాధపడుచున్న వారందరినీ యేసు స్వస్థపరిచి పెక్కు దెయ్యములను వెడలగొట్టెను. 2వ వాక్యం కదా. నెక్స్ట్ 3వ వాక్యం, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 38వ వచనం చదవండి. మనము పరిసర గ్రామములకు పోవుదము రండు. మనము పరిసర గ్రామములకు పోవుదము రండు. అచట కూడా నేను సువార్తను ప్రకటింపవలెను. అచటను కూడా నేను సువార్తను ప్రకటింపవలను. ఇందుకొరకే నేను బయలుదేరి వచ్చి తిని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా ఆలకించండి, జాగ్రత్తగా ఆలకించండి దయచేసి. ఒక ప్రక్క పేతురు గారి అత్తగారిని స్వస్థపరిచారు. రెండవది అనేక మంది ఆ ఇంటికి వస్తే వాళ్ళందరినీ స్వస్థపరిచారు. మూడవది అక్కడి నుంచి ఆయన మరిన్ని గ్రామాలకు వెళ్తున్నారు. ఎందుకనండి అంటే మరింత మందిని స్వస్థపరచడానికి. వాట్ ఏ లైఫ్ ఆఫ్ జీసస్. దేవుని యందు యేసు ప్రభు జీవితం చూడండి. దేవుని యందు ఇతరుల కొరకు జీవించే జీవితంగా మన జీవితాలు జీవించాలి. క్రీస్తు వలె మనం జీవించాలి. ఇతరుల కొరకు జీవించే జీవితమే అసలు సిసలైన జీవితం. స్వార్థంతో జీవించే జీవితమే కాదు. నిస్వార్థంగా జీవించడం నేర్చుకోవాలని ప్రభు ఈనాటి సువిశేష పట్టణం ద్వారా మనకు తెలియచేస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, హలో, వింటున్నారా? ఏంటండి అంటే మన జీవితాలు ఎప్పుడూ కూడా ఎలా ఉంటాయంటే నేను, నా కుటుంబం, దట్స్ ఆల్. బౌండరీస్. నేను, నా కుటుంబం. ఎవడు ఎలా పోతే నాకెందుకు, ఎవడేమైపోతే నాకెందుకు, ఈ యొక్క ఆలోచన తరచుగా మనలో ఉంటుంటుంది. ఎవడేమైపోయినా పర్వాలేదు, నేను నా కుటుంబం బాగుంటే చాలు. ఎప్పుడో చెప్పినట్లుగా నదులు ప్రవహిస్తున్నాయి, వాటి నీరు అవి తాగవంట, ఇతరులకు అది ఇస్తుంది. పాడి లేదంటే గేదెలు ఆవులు పాలిస్తాయి, అవి తాగవు, మనుషులకు ఇస్తున్నాయి. చెట్లు పండ్లనిస్తాయి, అవి తినవు, పరులకు ఎందిస్తాయంట. ఇలా లోకములో సృష్టి అంతా వాటి కొరకు అవి బ్రతకడం లేదు, వాటి కొరకు అవి జీవించడం లేదు, పరులకు మేలు చేయడం కొరకే అవి ఉన్నాయి. కానీ మనిషి మాత్రం స్వార్థపరుడై స్వార్థముతో నా కోసం మాత్రమే బతుకుతాను, ఎవడు ఏమైపోయినా పర్వాలేదు, నాకు అనవసరం. దేవుని యందు ప్రియులారా, ఈ 2వ ధ్యానాంశంలో యేసు ప్రభు జీవితం మనకు ఆదర్శం. పేతురు గారి అత్తగారిని స్వస్థపరిచారు, అనేక మంది రోగులను స్వస్థపరిచారు. అక్కడే ఉండిపోవచ్చుగా, ఇదో బాగుంది ఇక్కడ, నేను ఇక్కడే ఉండిపోతాను అనడం లేదు. ఇంకా వేరే గ్రామాలకు వెళ్ళాలి, ఇంకా అనేక మందిని స్వస్థపరచాలి, అందుకోసం నేను పంపబడ్డాను అంటూ వాళ్ళని స్వస్థపరచడానికి కూడా ప్రభు వెళ్తున్నారు. దేవుని యందు ప్రియులారా, మన జీవితంలో మనము ఇతరుల కొరకు జీవించగలుగుతున్నామా? లేదంటే కొంతమంది ఇతరులకు హాని చేద్దామనే జీవిస్తుంటారేమో. ఇతరుల జీవితాల్లో కష్టాలు ఉంటే మన వాడికి పండగే పండగ. ఇది చెడిపోయిన ఆత్మలు. పిల్లలు కేటగిజం క్లాసులో చెడిపోయిన ఆత్మలకు పేరేమిటి? పిశాచాలు. చూసారా అంత కట్ట చెప్పారో? చెడిపోయిన ఆత్మలకు పేరేమిటి? పిశాచాలు. చెడిపోయిన ఆత్మలు ఎలాంటివి? ఒకడు ఏడుస్తుంటే నేను నవ్వుతా, ఒకడు బాధపడుతుంటే నేను పండగ చేసుకుంటా. ఇవి పిశాచాలంట. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడంటే, సృష్టిని చూడండి, అవి వాటి కోసం అవి బ్రతకడం లేదు, పరుల కొరకు బతుకుతున్నట్లుగా. నన్ను చూడండి, నా కొరకు నేను రాలేదు,
మీ రక్షణ అర్థం వచ్చానన్నట్లుగా మన జీవితాలు కూడా దేవుని యందు ప్రియులారా నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమింపుము. ఎప్పుడైతే ఆలోచన మనకుంటుందో పొరుగు వారి మీద ప్రేమ సేవగా మారుతుంది. ఎప్పుడు నువ్వు సేవ చేయగలుగుతావు? ఎప్పుడైతే నువ్వు పొరుగు వారిని ప్రేమిస్తావో. ఎప్పుడు ప్రార్థన చేయగలుగుతావు? ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావో. దేవుణ్ణి ప్రేమిస్తే అది ప్రార్థన అవుతుంది. సహోదరుని ప్రేమిస్తే అది సేవ అవుతుంది. దేవుని యందు ప్రియులారా, దైవ ప్రేమ, సోదర ప్రేమ. నేను ప్రార్థన చేయలేకపోతున్నాను ఫాదర్ గారండి, ఎందుకంటే నీకు దేవుడంటే ప్రేమ లేదు. క్రిస్టల్ క్లియర్, క్రిస్టల్ క్లియర్. నాకు కళ్ళు కనిపించడం లేదండి అంటే కంటి మీద పువ్వు వచ్చింది, అవునా? కంటి మీద పువ్వు వస్తే కానీ కనిపించదు కదా, అందులో ఇంకేముంది? నేను దేవుని ప్రార్థించలేకపోతున్నాను, దేవుడి మీద ప్రేమ లేదు, దట్స్ ఆల్. గడిచిన వారంలో ఇక్కడ మనందరం గడిచిన వారంలో ఎన్నిసార్లు ప్రార్థించాం, ఎన్నిసార్లు ప్రభుని సన్నిధికి నిల్చున్నాం, ఎన్ని నిమిషాలు నిల్చున్నాం, ఎన్ని నిమిషాలు. ఒక ఫోన్ మాట్లాడితే 30 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు. ఒక సీరియల్ చూస్తే 1, 2, 3, 4, ఒక 6 సీరియల్ 3 గంటలు. ఒక సినిమా చూస్తే 3 గంటలు కదా. దేవుని యందు ప్రియులారా, మరి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు యు కౌంట్ నాట్ ఈవెన్ సమ్ టైమ్స్ 10 seconds, నాట్ ఈవెన్ 30 seconds, నాట్ ఈవెన్ 1 minute. అక్కడ నిల్చోలేం. 1 నిమిషం నిల్చుంటే అయ్య బాబోయ్ ఎంత ప్రార్థన చేసేస్తానేటి. నీకే ఆశ్చర్యం. మన దౌర్భాగ్యం ఏంటంటే మనం నిల్చోలేం, దేవుని సన్నిధిలో కూర్చోలేం. దివ్య పూజా బలిలో 1 నిమిషం గ్యాప్ ఇస్తే టకా టకా బుర్రలు పక్క తిప్పేసి పక్కలతో మాట్లాడేసి ఏదో గందరగోళం. ఎందుకంటే వీఆర్ అనేబుల్ టు బి అలోన్ విత్ గాడ్. దేవునితో మౌనముగా ఉండలేకపోతున్నాం, ఏకాంతంగా దేవునితో ఉండలేకపోతున్నాం. అందుకే దైవ ప్రేమ లేదు, దాని అర్థం దేవుని యందు ప్రియులారా. పరులకు మేలు చేయలేకపోతున్నాం, సోదరుల మీద ప్రేమ లేదు దేవుని యందు ప్రియులారా. పరుల కొరకు మాత్రమే మనం బ్రతకాలి, అనగా పరుల సేవలో మనం బ్రతకాలి. యేసు ప్రభు ఇతరుల కొరకు మాత్రమే ఆయన బ్రతికాడు. ఇతరుల కొరకు జీవించే జీవితం యేసయ్య జీవితం. యేసు శిష్యులుగా నువ్వు నేను ఇతరుల కొరకు జీవించే జీవితంగా మన జీవితాలు మలుచుకోవాలి దేవుని యందు ప్రియులారా. కేవలము నేను నా కుటుంబం అన్నట్లుగా మాత్రం జీవిస్తే అది క్రైస్తవ జీవితం కాదు, అది వృధా ప్రయాస. దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు అని ప్రభు చెప్తున్నారు దేవుని యందు ప్రియులారా. మరి కొంతమంది అయితే పని కట్టుకొని ఇతరుల మీద లేని పనులు చెప్తున్నారా? ఎవరింట్లో కష్టం జరిగితే, నీ ఇంటిలో జరిగితే ఏం చేస్తాం? గుట్టుగా దాచుకోవాలనుకుంటాం కదా. అదే పక్కవాడి ఇంట్లో జరిగితే అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నావా? ఫోన్ చేసి మరి, మెసేజ్ పెట్టి మరి, పిలిచి మరి, ఫోటో చూపించి మరి. దీనేమంటారు? పిశాచి తత్వం. నువ్వు నిజమైన క్రైస్తవుడు అనుకో, ఎవడు నీకు అలా చెబితే చెప్పకూడదు అటువంటి విషయాలు, తెలీదా అని చెప్పాలి మనం. నువ్వు వింటున్నావు కనుక చెప్తున్నాడు. నువ్వే వినకపోతే, నువ్వే 4 తిట్లు తిడితే ఆడు ఇంకెవరికి చెప్పడు, ఆవిడ ఇంకెవరికి చెప్పదు. దేవుని యందు ప్రియులారా, పరులను అవమానించే, పరులను బాధించే, పరులను బాధ పెట్టే ఏ పని ఏ మాట మనం చేయాల్సిన అవసరం లేదు. ఈనాటి వాక్యంలో ప్రభు అనేక మందిని స్వస్థపరిచారు. నువ్వు ఎంతమందిని స్వస్థపరుస్తున్నావు? లేదా గాయపరుస్తున్నావా? ఇతరులకు సంతోషాన్ని ఇస్తున్నావా? ఇతరులకు బాధను పెడుతున్నావా? ఇతరులకు సహాయం చేస్తున్నావా? ఇతరులు మరింత గోతిలోనికి తోసేస్తున్నావా? ఇది మన యొక్క 2వ ధ్యానాంశం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా.
మొదటిది ఏం చెప్పాను గుర్తుందా? కష్టాల సమయంలో నిరాశపడకు, నిందించకు, నమ్మకం కోల్పోకు. రెండవది, ఇతరుల కొరకు జీవించే జీవితంగా మన జీవితాలు ఉండాలి. నేను, నా కుటుంబం మాత్రమే కాదు, ఎవడేమైపోయినా పర్వాలేదు అన్నటువంటి దృక్పథంతో మనం జీవించకూడదు. దేవుని యందు ప్రియులారా, మరైతే ఈ నేను చెప్పింది ఫస్ట్ ఫ్లోరు, గ్రౌండ్ ఫ్లోరు. గ్రౌండ్ ఫ్లోర్ నిల్చోవాలి అంటే, ఫస్ట్ ఫ్లోర్ నిల్చోవాలి అంటే కిందన ఏముండాలి? ఏముండాలి? గట్టిగా పునాదులు, ఫౌండేషన్. దేవుని యందు ప్రియులారా, కష్టాలలో నిరాశ పడకూడదు అన్నా, మన జీవితం 10 మందికి సహాయం చేయాలి అన్నా ఫౌండేషన్ ఏంటో తెలుసా? ప్రార్థనా శక్తి. ప్రార్థన చేయడం. దేవుని యందు ప్రియులారా, మార్కు శుభవార్త 1వ అధ్యాయం 35వ వచనం చదవండి. మార్కు శుభవార్త 1:35. ఆయన వేకువ జాముననే లేచి ఒక నిర్జన ప్రదేశమునకు పోయి ప్రార్థన చేయ ఆరంభించెను. దేవుని యందు ప్రార్థన చేయ ఆరంభించెను. పేతురు గారి అత్తగారిని స్వస్థపరిచే ముందు ప్రార్థించారు, స్వస్థపరిచిన తర్వాత ప్రార్థించారు. రోగులను స్వస్థపరిచే ముందు ప్రార్థించారు, స్వస్థపరిచిన తర్వాత ప్రార్థించారు. అపోస్తలులను ఎన్నుకునే ముందు ఆయన ప్రార్థించారు. 5 రొట్టెలతో 2 చేపలతో 5,000 మందికి భోజనం పెట్టే ముందు ఆయన ప్రార్థించారు. తాబోరు పర్వతంపై దివ్య రూప ధరించే ముందు ఆయన ప్రార్థించారు. లాజరును లేవనెత్తే ముందు ఆయన ప్రార్థించారు. దేవుని యందు ప్రియులారా, గెత్సమని తోటలో ఆయన ప్రార్థించారు. సిలువ పైన ఆయన ప్రార్థించారు. తండ్రి కుడి ప్రక్కన కూర్చొని నీ కొరకు నా కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. నీవు కూడా నిరాశలో ఉండకూడదు అంటే ప్రార్థనా శక్తితో జీవించాలి. ప్రార్థనకై సమయాన్ని వెచ్చించాలి. ఇతరుల కొరకు నీ జీవితాన్ని వెచ్చించాలి అంటే ఆయుధం, ఇంధనం, ఆయిల్, ఫౌండేషన్, ద రూట్ ఇస్ నథింగ్ బట్ ప్రేయర్ లైఫ్. ప్రార్థనా జీవితం. ప్రార్థన ఉంటేనే కష్టాలు జయించగలం. ప్రార్థన ఉంటేనే పరులకు ఉపయోగపడగలం. దేవుని యందు ప్రియులారా, కనుక ప్రార్థనా శక్తిని దయచేయమని, పరుల కొరకు జీవించే బుద్ధిని దయచేయమని, నిరాశను కష్టాలను జయించే శక్తిని దయచేయమని ప్రార్థిస్తూ ఈ దివ్య పూజాబలిలో తండ్రి సహాయాన్ని కోరుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.